ఆక్రమించుకున్న భూ కబ్జాదారుని వెంటనే 1000 కోట్ల ఆస్తిని భూ కబ్జా చేసిన వారిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. 1000 కోట్ల ఆస్తిని ప్రభుత్వం వెంటనే 1000 కోట్ల ఆస్తిని వెంటనే 1000 కోట్ల ఆస్తిని వెంటనే 1000 కోట్ల ఆస్తిని వెంటనే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 1000 కోట్ల ఆస్తిని వెంటనే 1000 కోట్ల ఆస్తిని వెంటనే 1000 కోట్ల ఆస్తిని వెంటనే ఆస్తిని రికవరీ చేయాలి. 1000 కోట్ల ఆస్తిని రికవరీ చేసుకోవాలి. 1000 కోట్ల ఆస్తిని కోట్ల ఆస్తిని వెంటనే 1000 కోట్ల ఆస్తిని వెంటనే ప్రియమైన మానుకోట జిల్లా ప్రజలారా, అదేవిధంగా మానుకోట మండల తహసీల్దార్ గారికి, అదేవిధంగా మానుకోట జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా వినతి పత్రం ఇస్తున్నాం. మానుకోట జిల్లా కేంద్రంలో 107 సర్వే నెంబర్లో 1 ఎకరం 34 గుంటల భూమి ప్రస్తుతం రేటు ప్రకారం 1000 కోట్ల రూపాయల ఆస్తి. ఆ 1000 కోట్ల రూపాయల ఆస్తిలో భవనాలు కట్టించుకొని, మిల్లు కట్టించుకొని ప్రతి నెల 1 కోటి రూపాయల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వెనకాల వెళ్ళి చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. పేదలు జానెడ్ జాగా గుడిసె చేసుకుంటే వందలాది కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా మానుకోట జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి తెలియదా? ఇక్కడ తహసీల్దార్ గారికి తెలియదా? ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియదా? తక్షణమే ఆ భూమితో పాటు అందులో గ్రీన్ ల్యాండ్ ఉంది, అందులో ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకున్నాడు. అతనిపై అనేక సార్లు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు పెట్టారు. గతంలో ఉన్న మన ఐఏఎస్ గారు, ప్రీతిమీన గారు, కలెక్టర్ గారు ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా తప్పకుండా పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులకు తీసుకోబోతున్నారు. 1000 కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఆస్తిని ఇది స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే వారికి అండదండలు ఉన్నారో రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది.